ప్రపంచంలో ఉన్న జనాలందరికీ భక్తులకు ముఖ్యంగా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ రాజకీయ లాభాల కోసం ఒక పవిత్రంగా భావించే లడ్డు పైన ఎన్ని అబద్ధాలు చెప్పినారో మనకందరికి తెలిసిందే. ఈరోజు అదే దేవుడు వీళ్ళకు శిక్ష పడే మాదిరిగా ఈరోజు ఆ లడ్డు సంబంధించిన సిట్ నివేదిక కావచ్చు, ఏ నివేదికలు చూసుకున్నా కూడా మేము ఎటువంటిది చేయలేదు అని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇదే లడ్డుకు సరఫరా చేసే నెయ్యి హెరిటేజ్ సంబంధించిన బినామీ కంపెనీలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కంపెనీల ద్వారా 200, 250, 300 రూపాయలకు దొరికే నెయ్యిని 600 చిల్లర పైచిలుకు రేటుతో కొని ఈరోజు టీటీడీకి సరఫరా చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఈ కల్తీ నెయ్యి కావచ్చు, లేకపోతే ఈ రేట్ల సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ హెరిటేజ్ సంస్థ సంబంధించినవన్నీ చర్చకు జరపాలనేసి ఈరోజు వాయిదా తీర్మానం జరిగింది. నిన్న కూడా ఇచ్చినాం, కానీ నిన్న వాయిదా ఇచ్చినారు కాబట్టి ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చేసిన తప్పులు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలే కాదు భక్తులందరికీ క్షమాపణ చెప్పాలనేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.